కవిత చేసిన లిక్కర్ స్కామ్ లో విచారణకు పిలిస్తే తెలంగాణ మహిళా లోకానికి జరిగిన అవమానంగా బీఆర్ఎస్ నేతలు చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో రాష్ట్రంలో చాలా మంది మహిళలను సొంత ఇంటికి దూరం చేసి అడవిపాలు చేశారని, ఆ పాపం కేసీఆర్ కుటుంబానికి చుట్టుకుందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలో ఆర్&ఆర్ కాలనీ మామిడియాలలో భూ నిర్వాసిత కుటుంబాలను రేణుకా చౌదరి పరామర్శించారు. గజ్వేల్లో జరిగిన అన్యాయం గురించి నాకు 4 ఏళ్ల నుంచి ఈ సమస్య పరిష్కరణకి నేను కూడా ఎదురు చూస్తూ వచ్చాను. పేరుకు చెప్పుకొని డబ్బాలు కొట్టుకుండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి టీఆర్ఎస్ ఎక్కడో మాయమైపోయింది. ఇప్పుడు తెలంగాణ అనేది ఆయన ఎజెండాలో లేదనమాట. ఆయన పేరు గుర్తింపు కూడా లేదు ఇప్పుడు తెలంగాణ అనేది. అందుకని తెలంగాణలో బతుకుతూ ఉన్న వీళ్ళని ఈ విధంగా ఇంత హీనమైన పరిస్థితుల్లో ఆ రాత్రి వీళ్ళు మేము మా భూములు ఇవ్వము, మాకు రావాల్సిన కాంపెన్సేషన్ ఎక్కువగా కావాలని, ఎక్కువ అంటే భూమి ధర కంటే ఎక్కువ ఏం అడగలేదు, ఉన్న ధరకు అడిగాం. వీళ్ళ దగ్గర 6 లక్షలు కొనుక్కొని 60 లక్షలు 70 లక్షలకు అమ్ముకున్న ప్రధాన ముఖ్యమంత్రి ఈ విధంగా ఆయన ప్రవర్తించడం చాలా వాళ్ళ అబ్బాయి గారు కూడా ఏవో మాటలు చెప్తూ ఉంటారు. ఈ విధంగా ఒక చిన్న రూము, ఒక కిచెన్ అంతకు తప్పితే వెనకాల